కనబడుతున్నా మొగన్న కనబడతానే మన చక్కారా కనబడతాను ఆంజీ ఆంజీ కాదు ఇట్లా రాకుండా అట్లా వస్తాను ఇది మెమొరబుల్గా ఉండేదట్లా ప్లాన్ చేద్దాం ఎందుకంటే ఇది ఈ ఘట్టం అనేది గుర్తుండిపోయే ఘట్టం అందుకే చూసినాం ఘట్టం ఏం ఘట్టం అంటే మామూలు వచ్చింది చూసినాం ఘట్టం ఏం ఘట్టం అంటే మామూలు వచ్చింది ఘట్టం అంటే నీకు తెలుదులే కానీ వెనకాల కనిపిస్తుంది ఇల్లు ఆ ఇంట్లో నుంచి ఉందిలే ఇంట్లో అదేమన్నా పెద్ద ప్యాలెస్ ఏమన్నా 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 అద్భుతము మా అద్భుతము ఎప్పటి నుంచో ఉంది కానీ ఎవరి పేరు మీద ఉంది అనేది మెయిన్ ముఖ్యము అది మారింది పేరు జాతకాలు మారినాయి నీవు అందుకే ఈశాన్యం నుంచి తూర్పు వైపు నుంచి మేఘాల మీద నడుచుకుంటూ వస్తావు అనుకున్నా నువ్వు అంతా ఉచ్చబోసి బాత్రూమ్ కూర్చునే రూట్ నుంచి వస్తాను నీకు ఇంకా ఆగ్నేయంలో బలం లేదు అందుకే నీకు ఈ మాటలు ఈ చేష్టలు ఈ పద్ధతులన్నీ ఇది మెమరబుల్గా ఉన్నాయప్ప ఈ ఘట్టాన్ని చూడు కలర్ బాగుందా నీకు నచ్చిందా నీకు నచ్చినట్టు నువ్వు పెట్టుకో నచ్చినట్లు పెట్టుకో నచ్చినట్లు ఉంచుకో కాదు నీకు కలర్ బాగుందా లేదా ఇంటిది అసలు నచ్చలేదు ఏమి ఏముంటది ఏముందది ఏముందో చెప్తా నీదని చెప్పు బాగుందంట ఏమి ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తానావో చూడలేదు అది ఘట్టం కోసంలే ఏం కట్టవో నా బొంగులో కట్టం పెట్టుకుని నీ గూటం దిగుతాది నువ్వు ఘట్టం గురించి మాట్లాడినావో సంతోష గడియలు వచ్చినప్పుడు సంతోషంగా ఉండు ఎవరు సంతోషమో నీకు సంతోషం వచ్చింది నాకు సంతోషం వచ్చింది నువ్వు ఆనందంగా ఉన్నావు నువ్వు సెటిల్ అయినావు నువ్వు బాగుపడినావు నువ్వు ఆనందంగా ఉండు నువ్వే మూతి భోగం ఇట్లా పెట్టుకుంటే నేనేం కల్లా అప్పుడా ఏడొచ్చింది ఏందొచ్చింది కొంప వచ్చింది ఇల్లు వచ్చింది లేదా ఎట్లా వస్తుంది ఇంకా సంపాదక ముందునే ఊరినే రాంట వచ్చే కదా ఫోన్ ఏమన్నా రైనోసరస్ బ్యాంక్ లో నుంచి నేను తీసుకున్నది నీకు తెలుసా బ్యాంక్ లోకి ఉండేది నేను మార్పించినాను నీ పేరు మీద చేంజ్ అవుతుంది నిజంగానే ఇల్లు నీ పేరు మీద అవుతుంది నువ్వు ఈ ఘట్టాన్ని నువ్వు మీ వాళ్ళ గూటం పెట్టినట్లు పెట్టి మాట్లాడతావేమో మన ఊరోళ్ళకి మన సర్కిల్ మీ బంధువులకి ఏదైనా చెప్పుకుంటావేమో అని చెప్పించిన మళ్ళీ ఇల్లు ఎట్లుంది సూపర్ ఉంది మళ్ళీ ఫోటో తీసుకునే పెట్టుకో ఫోటో బాగా చెప్ప ఇప్పుడు నువ్వేమని చెప్పాలనుకుంటే చెప్పేసి అందరికి ఇప్పుడు కొంపరి సాది అన్నారు సిల్లు కొనలేదన్నాడు మాట్లాడు ఏం సిల్లు కొనలేదా ఇల్లు కొనలేదన్నారు ఏం కొనలేవన్నారు ఏం పీకలేదన్నారు ఏం చేయలేవన్నారు మొత్తం ఇప్పుడు చెప్తారు కదా ఇల్లు ఎవరేసిన ఏకంగా వైజాగ్లో ఇల్లు కొనేసిన ఎవరు ఎన్న వల్ల ఎన్న కొనిచ్చాడు ఇప్పుడు రానుగా చెప్తా మీకు అందరికి ఒక్కొరికి పిలిచే అవమానిద్దామో అవమానించా మీకు ఇప్పుడు రాని చెప్తా ఇప్పుడు ఎవరేమంటారు నోరు కదుపుకోండి ఇప్పుడు నోరు మీద శాఖ అయ్యారు మొత్తం కుళ్ళు చావలు మీరంతా చెప్పు తీసుకొని రేట్లు అదే చెప్పు మెట్లు పరగలని ఇరిగిపోతాయి మళ్ళా చెప్తారు అట్లా ఏమే అవలా మీకే ఏం ఎగతాళి చేస్తారా అట్లా పోయినోడు మాటలే ఇట్లా పోయినోడు మాటలే కొమ్మ ముందరకు వచ్చి మాట్లాడండి చూద్దామన్నా కలర్స్ ఎట్లున్నాయి కలర్ లేపించింటారా మళ్ళా ఏమిచ్చారు మరి ఏమన్నా చూసారేమన్నా అది వైజాగ్ లో నమ్మ సముద్రం దగ్గరే నా అంత ఫ్రీడమ్ ఉంటారా 2 కిలోమీటర్లు కొండ సముద్రం మీరు పీకలేరు ఏం పీకలేరు కానీ మీరు బడాయి మాటలు
బడాయి లేకున్నా కూడా బడాయి అదే కదా బిల్డప్ దగ్గరుండే కలర్స్ వేయించినాడు. దగ్గరుండే వేయించినా దగ్గరుండే వేయించినా అద్దాలు చూడండి ఎట్లా వాళ్ళు చూసిండర్లే మీ మగాళ్ళు చూసినారా ఏమైనా? అదే కదా వాళ్ళు అద్దాలు పెట్టుకోరు ఇండ్లకి గ్రౌండ్ అంత మొత్తం కింద చీపు చీప్ లెక్కర మీరు చీప్ అయ్యి మనం చీపు చాలా చీపు చిల్లరు ఉమ్ము బతుకులు మీ బతుకులు. సరే గానీ బ్యాంక్ లో 6 నెలలు ఉంటది మారే టైం మనకి. నీకు పైన ఇంటికి రెంట్ వస్తుంది 6,000 రూపాయలు రెంట్ వస్తుంది. ఏమంటే నువ్వు బాగా చూసుకో జాగ్రత్తగా 6 నెలలు నేనే చేసి అనుకుంటా. ఏంది ఓనర్ ఎక్కకూడదు కదా, బ్యాంక్ రూల్స్ ఉంటాయి. 6వ నంబర్ పేపర్ లో రాసినారు ఓనర్ ఎప్పుడు ఆడ మంచం వేసుకొని కిందనే మనకోండాలని రాసినారు. ఎప్పుడో నీకు ఇళ్ల స్థలాలు ఇచ్చింటారు. ఈ స్థలాల కాడ వాళ్ళు మనుషులు ఉన్నారా, జీవనం జరుపుతారా, ఆడ సంసారం జరుగుతుందా లేదు చూసినాకే వాళ్ళ పేరు మీదకి వస్తుంది స్థలం. అట్లా నువ్వు ఆడ మంచం వేస్తారు, ఆ మంచం మీద పనుకుంటావు, ఆడే తింటావు, ఆడే ఉంటావు. నీకు రెంట్ 6,000 రూపాయలు వస్తుంది నెల. ఏం బీగాలు బీగాలు ఓనర్ గడికి ఇస్తారు. బ్యాంక్ వాళ్ళతో ఉంటుంది. బ్యాంక్ వాళ్ళు వాళ్ళ రెంట్ బాడీకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు. వాళ్ళే పోతాంటారు, వాళ్ళే వస్తుంటారు, వాళ్ళే పోతాంటారు. వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు నువ్వు గేట్ ఓపెన్ చేయడము, నమస్తే సార్ రండి అనడము, ఇంట్లో మోటార్ వేయడము, గేట్ ఓపెన్ చేయడము, నమస్తే సార్ రండి అనడము, ఇంట్లో మోటార్ వేయడము. ఇంకా ఓనర్ అన్నాక బాధ్యతలు ఉండవా? అది లేదు, ఓనర్ లక్షణాలు లేవు. ఓనర్ ఏం చేస్తాడు? వాళ్ళ ఓనర్ అంటే గేట్ తీయడా, నీ ఇంటి గేట్ నువ్వు తీవా? ధైర్యంగా వాళ్ళంతా వాళ్ళు తీసుకునే వచ్చేకైతుందా? నువ్వు బీగాలు నీ దగ్గర ఒక గేట్ బీగాలు పెట్టుకొని వాళ్ళ కార్లో వచ్చినా హార్న్ కొట్టిన వెంటనే నువ్వు లేచి మంచం మీద నుంచి డోర్ ఓపెన్ చేసి గేట్ ఓపెన్ చేస్తావు. అట్లా 5 రూల్స్ కొత్తగా చెప్తాను నువ్వు. అట్లా 5 రూల్స్ కొత్తగా చెప్తాను నువ్వు. రైనోసరస్ బ్యాంకు నీకు ఏమని తెలుసా? మళ్ళీ నీకు వద్దా అంటే వేరే వాళ్ళు పెట్టే కూడా రెడీగా ఉన్నా. నాకే చేసుకోగలవు కదా. కింద పండుకోవాలా, రాత్రి పగులు బయట ఉండాలా, మంచం మీద పండుకొని ఉండాలా. వాళ్ళు ఒకవేళ ఏదైనా చిన్నది మిగిలినది ఏమైనా ఇస్తారు తినాలా. నేనేడు తింటా మన కొల్ల ఫోన్ చేసి తీసుకుంటావా? ఎవరు నువ్వు? నేను ఇంకా నిన్ను కలిసే ఉండదు. నువ్వు ఓనర్ అయిపోయినాక నేను తీసుకొచ్చేదే ఉంటది. నువ్వే ఓ స్థాయిలో ఉంటావు కదా. ఏదైనా పండగ పబ్బం చేసుకునేవాడు నీకు క్యారీ ఇస్తారు. ఖర్చు పెట్టుకో తగ్గిపోతాయి. నీ బయట పెట్టిన అవసరం ఉంది. వాళ్ళు ఏదైనా మిగిలినది నీకు ఇస్తా అంటారు, నువ్వు తింటా వాడి గడుపుకుంటా అంటావు. ఓ నిమిషం బ్యాంకు ఫోన్ సెల్లి అట్లా బ్యాంకు వాళ్ళకి ఫోన్ చేస్తాను. 6 నెలలు మందే. 6 నెలలు ఉన్నామంటే అయిపోయా. అమ్మా సంతోషం. ఈ హ్యాపీనెస్ లో ఏం చేయాలో నాకు అర్థం కాలే. ఏం చేయకూడదు, వాడు పండుకోవాలండి వాళ్ళు అంతే. గేట్ తీయడము, మోటార్లో నీళ్ళు అయిపోయినాయంటే ట్యాంక్. హలో బయట ఊరి పిల్లనే పెడతాను, కింద ఓనరు. నేను ఓనర్, నేనే అంత ఓనర్తో ఓనర్ లీడర్ అంటే పేరు ఆ పిల్లని పేరే ఓనరు. మీరు కూడా అట్లే ఓనర్ అనే పిలిచండి. నేను మాట్లాడుకున్నాలే పైన 6,000 ఓకే. నీ ఫుడ్ బెడ్ 6,000 సరిపోతుంది కదా. సరే సరేలే, 15,000 ఏదో నా అకౌంట్లోకి పంపించండి, నేను అది మీకు పంపిస్తాను. మీరు వాచ్మ్యాన్ మీరు మీ చేత్తో ఇద్దండి, ఇరికి వాచ్మ్యాన్గా పెట్టిస్తాను. నేను ఇస్తాను, మీరు ఎందుకు ఇస్తారు? మీరు వాచ్మ్యాన్ మీరు మీ చేత్తో ఇద్దండి, ఇరికి వాచ్మ్యాన్గా పెట్టిస్తాను. నేను ఇస్తాను, మీరు ఎందుకు ఇస్తారు? ఉండు, వాచ్మ్యాన్ ఇప్పుడు నువ్వు కాదు, నేను కాదులే. మీరు వాచ్మ్యాన్కి 15,000 మాట్లాడుకున్నారు, సంతోషము. నేను 6,000 పెడతా, మీకు ఎందుకు? 15,000 6,000 పోతే ఎంత? 8,000 9,000. అట్లా రావని అట్లా అని పెడతాను అన్నాడు. మీరు మిగిలిన ఎవరైనా రెంట్కున్న వాళ్ళు ఎట్లా పడేస్తే కుక్క కూడా ఉందే, ఆ కుక్కని కింద కట్టేసుకుంటాడు, ఆ కుక్కను వాకింగ్ తీసిపోతాడులే రోజు పొద్దున సాయంత్రము. కార్లు తుడుస్తాడు, బండ్లు తుడుస్తాడు. అంటే ఇప్పుడు నన్ను వాచ్మెన్ ఇప్పుడు నిజం నేను కాల్ చేస్తాను. ఏమి ఇప్పుడు నేను వాచ్మెన్? అదే ఎవరు? ఇప్పుడు నువ్వు వాచ్మెన్ కాదు, ఓనరు.
నీకు ఎవరన్నాడు వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ అని చెప్పు నువ్వు ఎవరన్నా నేను వాచ్మ్యాన్ వాచ్మ్యాన్ అని పిలిచినా కూడా నువ్వు ఫీల్ కాదు. నువ్వు ఓనర్ అని నేను చెప్పినాక అయిపోయి నువ్వు ఓనర్ గానే బిహేవ్ చేయి. నువ్వు మనసులో ఓనర్ అనే గట్టిగా సంకల్పంతో 6 నెలలు పని చేయి. నా బొంగులో పెట్టుకో ఆ ఇల్లు కొంప నాది కాదు ఏమి కాదు. నువ్వు వాచ్మెన్ పెట్టాక ఓనర్గా పేరు పెట్టాక పేరు పెట్టి నేనేం బిల్డప్ చెప్పాడండి. చెప్తే వాళ్ళకందరికి మర్యాద వస్తుంది. మళ్ళా మర్యాద తగ్గదు. నీకే వాచ్మెన్ పెట్టి మరి వాచ్మెన్ కాదని మళ్ళీ ఓనర్ పెట్టి వాచ్మెన్ పెట్టి మరి వాచ్మెన్ కాదని మళ్ళీ ఓనర్ పెట్టి నువ్వు ఓనర్ గా ఒక ఓనర్ గా హుందాగా ఓ మంచం మీద పనుకుంటావు. బయట పెడతా ఎట్లా కనబడతానా ఇల్లు కాపాడుకో. మోటార్ ఎవరు పడితే చేస్తే మోటార్ చెడిపోతుందని నీకు బాధ్యత ఉండదా? గేట్ ఇష్టాసారం వాచ్మెన్ పెట్టించుకొని 9,000 దొబ్బేసి 6,000 ఇస్తాను అంటే నీకు డౌట్ వచ్చింది అట్లా? అదే చేస్తాడు ఇప్పుడు ఒక వ్యాపారము. అంటే నేను వాచ్మెన్ పెట్టిస్తానని చెప్పి నిన్ను పెట్టించి నీకు 6,000 ఇచ్చి నేను 9,000 కొట్టేస్తానా? నేను అంత నీచుడే అంత పాపిస్తుండే నీ పేరు మీద బ్యాంక్ లో మాట్లాడి నీకు ఒక సొంత ఇల్లు ఇప్పిస్తానే దానికి నువ్వు నన్ను అంత తక్కువ చేస్తున్నావే. ఇద్దా మా నాన్న ఓనర్ వస్తున్నాడు. వర్షాన్ని దీని ఇంట్లో పెట్టుకో. నీకేం కింద కాంపౌండ్ లో పెట్టించుకొని మళ్ళా అంతానే ఇంకా నీకు వీళ్ళందరూ పరిచయం అవుతారు. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళంతా ఆడికి పోయి ఆ కూరగాయలు తేపు, ఆడికి పోయి పాలు వేగడ తేపు, పెరుగు వేగడ ఇంత సర్కిల్ లో నీకు అంత పెద్ద ఇల్లు ఉన్నప్పుడు నువ్వు పోయి పాలు వేగడ తేలేవా? నీదే అని నేను చెప్తానా కదా. నువ్వు చెప్తే అయిపోదు. నువ్వు చెప్తే సముద్రం నాదైపోతుందా? కొండ నాదైపోతుందా? ఏమ్మా ఉండమ్మా ఓనర్ ముందరన్నా మీరు మత్సంగా ఉండొద్దా? ఓపెనింగ్ రోజు బాగా మొత్తం అంతా వాళ్ళు వస్తారు, రెంట్కు దిగింటారు కదా. భోజనాలు వడ్డించడము, వంటగాడు ఉండడము, వాళ్ళకి అది ఇది హెల్పింగ్ ఉండు. ఓనర్ అన్నాక మళ్ళీ చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. వాళ్ళ బంధువులు దిగుతారు, వాళ్ళు వీళ్ళు దిగుతారు. వాళ్ళ బంధువులు దిగినప్పుడు లగేజ్ బ్యాగులు తీసిపోయి పైన పెట్టొస్తాడు. అంటే నేను ఒక పెద్ద ఎరిపప్పనే నేను మీద పని చేసి వచ్చినట్టు నేను వాళ్ళతో పని చేసి వాళ్ళతో ఊడిపించుకొని సాకరీ చేసుకుంటా ఉండాలా అంటే ఇప్పుడు నాకు 6,000 నువ్వు ఇచ్చి దాంట్లో 15,000 నువ్వు 6,000 నాకు ఇచ్చి నువ్వు మొత్తం నీకేం పెద్ద పని ఉండదు. 5 గంటలు వేస్తావు, కసు ఊడుస్తావు, బయట ముగ్గేస్తావు, కనబడుతున్నా మొగన్నా కనబడతానే మన చక్కారా కనబడతా. ఓనర్ తప్పేముంది? ఇంటి ముందర నువ్వు ముగ్గేసుకోవాలా? ఏమే ఇప్పుడు ఇంటి ముందర ముగ్గు ఓనర్ వేసుకోడా? ఇంటి ముందర కసు నుక్కోడా? ఇంటి ముందర నీళ్ళు చల్లుకోడా? పనాయం పెట్టుకుంటాడు కాల్చితే పనాయమని కూడా పెడతాము. నువ్వు పెళ్లి చేసుకున్నాక ఎలా బాగా పనాయమ కూడా వస్తుంది. వాచ్మెన్ ఉన్నాక పనాయం ఉండదా వాళ్ళకి ఓనర్లకి? అంటే నేను వాచ్మెన్ పట్టిస్తాడా మీరు? ఓనర్ రా పేరు ఓనరే ఇల్లే ఉందో ఎవందో అనుకుంటే ఎవందో అవుతుంది, మంది అనుకుంటే మంది అవుతుంది. 5 గంటలు లేస్తావు మంది నాది అయిపోతుంది. అయిపోయింది కదా తీసుకొని కొట్టేస్తారు నన్ను నాదంటే. బాగా దీనిలోకి బిస్కెట్లు వాళ్ళు ఓనర్ వాళ్ళు వేస్తారు. ఆ 2 బిస్కెట్లు నువ్వు తినచ్చు. ఎందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకుంటారా? నువ్వు ఊరిని ఉండరా? ఊరికి గొబ్బు లేపేసి నేను ఏదో బిల్డప్ చెప్పుకొని నేను తీసి వాళ్ళ బంధువులకి పంపేది. చెప్పు తీసుకొని చెప్పి కొడతానన్నావు కదా. ఆడ ఏమి కాలేదే మర్యాద కొంపలో పోతా ఉండరు అంతా నవ్వుకుంటారు మళ్ళా. అసలు టైం పాస్ కోసమే నువ్వు
నువ్వు అదే కూడా పిలిపిస్తావు. అవును 15,000 వాచ్మ్యాన్కి ఇస్తా అన్నారు. నేను దాంట్లో నీకు 6,000 ఇస్తాను. నీకు అటు ఇటు కావాలంటే ఒక 500 1000 రూపాయలు ఎక్కువ తీసుకో. అంతేగాని నాటకాలు ఆడేది నా దగ్గర పెట్టుకోవద్దు. తగ్గించుకో. నీకే పెద్ద పనేం పెట్టేది. చిల్లరగా ఇచ్చేస్తాను కానీ మంచిగా చేయలేకపోతాను నువ్వు. ఇంకా ఏమని మానుకోబోయి కాడవే. ఏ నీ మిగిలినది ఇస్తారు ఫుడ్. నా బొంగులు పట్టుకో, నా బొంగులు పట్టుకో. ఎవరు కాదు డ్యూటీ. నేనేదో పెద్ద రిచ్ కానుకుంటే రిచ్చే కదా. ఏది రిచ్ బొంగులు ఇచ్చి వాచోనా నువ్వే కొమ్మ రాదంటే సంతోషపడే. పెద్ద మళ్ళీ చిక్కు మళ్ళీ దింకు మళ్ళీ ఇంట్లో పెట్టుకో ముక్కులోకి సరిపోతుంది. నువ్వు చేయవా? నువ్వు చేసుకోపో. చేయవు కదా. నేను చేయను. సిద్ధమా? సిద్ధమే. దేనికైనా తెగిస్తావు. తెగిస్తా. వాచ్మ్యాన్ పోతావు. ఏడికి ఎట్లా చేస్తారు వాచ్మ్యాన్? ఏడికి ఎట్లా చేస్తారు వాచ్మ్యాన్? తెగిస్తా అన్నప్పుడు చెయ్యి తెగి దీని మీద. దీని మీద తెగిస్తాను. వాళ్ళు బట్టలు ఇప్పిండేడు వాడు వేసినప్పుడు నీకు చిల్లర దొరుకుతాండది. నువ్వు ఇంకోటి నీకు ఇంకో స్కెచ్ చేస్తాను. నీ కింద ఐరన్ చేసేది పెట్టిస్తాను. దాంట్లో 10 రూపాయల్లో 9 రూపాయలు నాకి, రూపాయి నీకి. ఐరన్ చేసిన గుండె తీసుకుంటే విచారం పెట్టించిన వాడు తీసుకో. నువ్వే తీసుకుంటావా? నీకు దారి చూపించి నీకు ఆడ పెట్టి వాచ్మ్యాన్ గా పెట్టించి ఐరన్ కూడా వాళ్ళ బట్టలు ఇది ఐరన్ పెట్టి నీదే అంటే నాకు కష్టం లేదా? ఏం కష్టం? 2 మాటలు మాట్లాడే చెప్పేది నన్ను గుడిపిచ్చేసి అంటే ఆ 2 మాటలతో నేను ఇరికిద్దునా? వద్దులే మా ఎట్లయినా ఇరికిచ్చేస్తావు నువ్వు. ఆలోచించుకొని నాకు ఏమాట చెప్పు. ఏం ఆలోచించుకొని చేయమండదు. అడ్వాన్స్ ఇచ్చే 50,000 వాళ్ళు ఇచ్చినారు కదా ఓనర్లు. నేను నీకు ఇచ్చినా బొంగులు వచ్చాను. నాకు తెలుసు వాచ్మ్యాన్ కి 60,000 అడ్వాన్స్ ఇచ్చినారు. నువ్వు ప్రూఫ్స్ అడుగుతున్నావా? అడుగుతా. ప్రూఫ్స్ వరకు వచ్చినావా? 60,000 గురించి 60,000 కాదు, 1,00,000 గురించి కూడా అడుగుతా. అంతవరకు వచ్చినావు. అంతవరకు కాకపోతే సరే 60,000 వాళ్ళు ఇచ్చిన దాంట్లో 30,000 పెట్టి వేరే వాడు నువ్వు దొంగతనాలు చేస్తానని చెప్పిస్తా. పోతే 30,000 లాస్. మనూరు కూడా కాదు, అందుకే ఇరికిస్తా. మళ్ళీ 60,000 గురించి చెప్పండి. ప్రూఫ్స్ అన్నావు కదా. ఇప్పుడు పక్కన నిన్ను ఇరికిస్తాడు. నువ్వు వాడిని అడుగు ప్రూఫ్స్ ఏది నేను నీతో పాటు దొంగతనం చేసినావు అని అడుగు. ఇట్లా ఎంతమంది కలిసావు నువ్వు? రోజుకి దొంగల్ని వాళ్ళు ఎట్లా పట్టినావు నువ్వు? అప్పటికప్పటికే పాయనా మర్యాద పాయనా నా మర్యాద తీసి మర్యాద దీన్నాడా నువ్వు? చెప్తానా? పాప నువ్వు ఇంటికాడిగా వస్తా.